నాకు వాడిని అడ్డంగా నరికేయాలంత కోపం ఉంది. కానీ కోపం చేత కాని వాడి ఆయుధం. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు. ఆ బాణం వేసేది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. వాడి రూట్లోనే వెళ్ళాలి. తెలుసుకున్న వెనకాల నడిపించే ఆ ద్రోహి ఎవరో కనిపెట్టాలి. వాడి పవర్ని, సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి. అంత అర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. షిప్లో స్పెషల్గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ బలిసి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది. సరిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే బతుకుతారని నాన్నగారు ఆటేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్తే తెలియడుగా. వద్దు బాబు, వద్దు, ఉంచండి బాబు. అన్నాడని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయంతో చెప్పాలి. పద. ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక దీని వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? మార్పుల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికే వరల్డ్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తోంది. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ లో బస్తా మీద ఉన్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఈ ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? ఊరిగా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ అని ఏనాడు ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్లో క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హి వర్క్స్ ఇన్ ది ఇండియన్ ఎంబసీ. Just one room is enough. Really? Thank you. Budget, sir. Budget. నీ దగ్గర అసలు డబ్బులు లేవు. Right.
మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను. లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రేనియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? ష్యూర్, ఐ ట్రై త్రూ మై సోర్స్. అండ్ ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే నిక్వెస్ట్, అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సార్, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందువల్ల నేను వెంటనే ఈ 6 అడ్రస్లని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకి తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Раченко. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉండే మనం ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నారు. Wait. ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్వెస్ట్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గానే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరిని Мне తెలియదంటున్నారు. срочно వాళ్ళ встреча. ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరమంటున్నారు. Уходите. చెప్తున్నా బే. కాఫీ షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. Oh yeah? కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పే నెల ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను కుచ్చి ఏవేవో అడిగేవాట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడెవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను.